హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. పంచగ్రహ కూటమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ పంచగ్రహ కూటమి తర్వాత ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి, ఏ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి వంటి చక్కని విశేషాలు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కలుగుతున్నాయి. గురుగారితో మీరు లైవ్లో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు వింటూ ఉన్నాం. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఈ పంచగ్రహ కూటమి వచ్చిందని మనం వింటూ ఉన్నాము. ఇది చాలా ఫలితాలు అనేవి చాలా ఇదిగా ఉంటాయని కూడా వింటూ ఉన్నాం. అసలు ఈ పంచగ్రహ కూటమి అది ద్వాదశ రాశుల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుంది గురుగారు? ఒకటమ్మా, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని లేదు. ఈ రాశిలో కలవడం 12 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. అంతేగాని నార్మల్గా అయితే లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి మెయిన్ రాశిలో కలుస్తుంది. అలా ఏంటంటే రాశి మారుతుంది, బట్ కూటమి అనేటువంటి 4 గ్రహాలు 5 గ్రహాలు అనేవి కలుస్తూ ఉంటాయి విత్ మూన్తో పాటు. మనకు మొన్న 5, 6 తేదీలు 5 గ్రహాలు కలిసి ఉంటే ఇప్పుడు చంద్రుడు పక్కకి వెళ్ళినందుకు 4 గ్రహాలు అయ్యాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ కూటమికి మన దేశ రాజకీయాల్లో జరిగిన కూటమికి సంబంధం ఉంది. ఆకాశంలో ఆ కూటమి, నేల మీద ఈ కూటమి, భూమి మీద. అంటే ఆ కూటమి ఎంత ఇది క్రియేట్ చేసిందో ఇక్కడ ఈ కూటమి అనేటువంటిది అంత అద్భుతమైన గెలుపునిస్తుంది, మనకి ఇచ్చిందని చెప్పుకోవాలి. మనం ఆల్రెడీ మనం రిజల్ట్స్ రాకముందు కూడా చెప్పాను, అక్కడ ఆ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఈ కూటమి వస్తుందండి ఇక్కడ అనేటువంటిది. కూటమికి సంబంధం ఉందని ఆ రకంగా. అయితే ఇక్కడ ఈ ఇంకొక 4 గ్రహాలు పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క 14, 15 తేదీ వరకు కలిసి ఉంటాయి. 14, 15 తేదీ తర్వాత ఒక్కొక్కటిగా విడిపోతూ ఉంటుంది. మళ్ళీ 3 గ్రహాలు కలిసి ఉండడం, 2 గ్రహాలు కలిసి ఉండడం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ స్థానంలో కలిసి ఉన్నాయి. న్యాచురల్ సెకండ్ హౌస్ అంటారు. అంటే న్యాచురల్ సెకండ్ హౌస్లో ఎప్పుడైతే కలిసి ఉంటాయో ఇది ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక సంబంధించిన విషయాల్ని కొంతవరకు మెరుగుపరచడానికి, కొన్ని ఆర్థిక సంబంధించిన విషయాల్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని చట్టాలు తీసుకురావడానికి ఇట్లాంటి వాటికి ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది అలాగే కొంతమందికి అంటే కొన్ని కంపెనీస్ కానీ ఇవన్నీ అభివృద్ధి కూడా తోడ్పడుతుంది చెప్పాలంటే ఇది. అంటే గురుగారు అమావాస్యతో కూడి ఏర్పడింది కాబట్టి దాని ప్రభావం ముఖ్యంగా ఎలా ఉంటుంది? అమావాస్యతో కూడినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఎప్పుడు కూడా అమావాస్య అనేటువంటిది చంద్రబలాన్ని తగ్గిస్తుంది. కానీ ఎప్పుడైనా చంద్రబలం తగ్గినప్పుడు పక్కన కనుక శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ చంద్రబలం పూర్తిగా తగ్గినట్టు కాదు. ఎందుకు అంటే అక్కడ చంద్రుడు అమావాస్యలో ఉన్నప్పటికీ మనకి వృషభ రాశిలో ఉన్నాడు, ఉచ్చస్థానంలో ఉండేటువంటి ప్రదేశంలో చంద్రుడు ఉన్నాడు, మిగతా 2 గ్రహాలు కలిసి ఉన్నాయి అక్కడ. కాబట్టి ఏంటంటే ఈ అమావాస్య పెద్దగా ఇబ్బంది అవ్వదు. అలా కాకుండా వృశ్చికంలో అయిందనుకోండి, వృశ్చిక రాశి నీచస్థానం చంద్రుడికి, అక్కడ అమావాస్య ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం అనేటువంటి చెప్పాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి కానీ 4 గ్రహాలు కలిసి ఉన్న దేశానికి ఇబ్బంది ఎటువంటిది లేదు. ఇది కేవలం దేనివల్ల వస్తుందంటే, ఒకవేళ ఏదైనా గొడవలు కానీ ఇట్లాంటివి వస్తే దేనివల్ల వస్తాయంటే మనకి శనికుజుల యొక్క పరస్పర వీక్షణల వల్ల వస్తుంటాయి. మనం ఆల్రెడీ శనికుజులు ఒక 10-15 డేస్ బ్యాక్ కలిసినప్పుడే, అంటే కలవడం కాదు వీక్షణ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఈ అల్లర్లు కానీ గొడవలు కానీ అగ్రెసివ్గా, అంటే మనకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సడన్గా వర్షం పడడం, ఒకవైపు 15 degrees అంత ఎండ ఉండడం, ఇట్లాంటివి ఏర్పడతాయి, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి పంచగ్రహ కూటమి వల్ల కొంత మంచే ఉంటుంది కానీ చెడు అనేటువంటిది ఎక్కువగా ఉండదు. బట్ రాసుల వారీగా ఏమవుతుంటుందంటే ఆ 4-5 గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉండడం వల్ల ఆ రాశికి ప్రభావం అనేటువంటిది, వెయిట్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అది మనం చూసుకోవాలి. అది రాశి వైజ్గా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి అనుకోండి, మేషం వారికి ధనభావం బలపడింది, సో ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కానీ అక్కడ ఏమవుతుంది, 3వ స్థానానికి వ్యయభావంలో ఏర్పడింది. అంటే ఏంటి, కమ్యూనికేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది మేషం వారికి చూసుకుంటే. అట్లా అదే వృషభం వారికి తీసుకున్నాం అనుకోండి, బోల్డ్ అంత పని, ఎందుకంటే రాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కదా. అలా అంటే ఏమిటి, ఓవర్ స్ట్రెస్, ఓవర్ వర్క్, కీర్తి అదేవిధంగా లభిస్తుంది, స్ట్రెస్ అదేవిధంగా ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది అక్కడ. అదే మిథునం వారికి తీసుకున్నాం అనుకోండి, కాస్త ఖర్చులు అధికంగా ఉండడం, విదేశీ యోగాలు ఏర్పడడం. 12వ స్థానం అనేటువంటిది విదేశీ యోగాలని, ఖర్చుల్ని చూపిస్తుంది కాబట్టి అటువంటి విషయాల్లో మీకు ప్రభావం అనేటువంటిది ఉంటుంది.
అదే కర్కాటకానికి తీసుకున్నారనుకోండి, లాభాలు ఎక్కువగా ఉండడం, వ్యాపారాల్లో లాభాలు పెరగడం ఇటువంటివి ఇస్తుంది. ఇక సింహం వారికి తీసుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దశమంలో ఉద్యోగం ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం, లేకుంటే ఒక ఉద్యోగం కోసం అప్లై చేశాను, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే 2 వచ్చాయంటాడు, 3 అప్లై చేస్తే 3 వచ్చేది ఇటలలో అర్థం కావట్లేదు అంటారు. అలా ఛాన్సెస్ పెరుగుతాయి సింహం వారికి. బికాస్ ఆఫ్ 4-5 గ్రహాలు ఎప్పుడైతే వృత్తి స్థానంలో ఉన్నాయో వృత్తి సంబంధించిన విషయంలో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే మీకు కన్యా అనుకోండి, కన్యా రాశి వారికి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి చేయడానికి ఇది ఒక మంచి సమయం. కొంతమందికి చూడడం ఆగుతుంది కొంత, అంటే నేను పలానా చదువుదాం అనుకున్నాను హైయర్ ఎడ్యుకేషన్లో, కానీ ఎందుకు అవ్వలేదు అనుకునేసరికి సడన్గా ఒక టైం వస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మనీ కానీ అన్నీ కలిసి వస్తాయి. ఆ రకంగా అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్స్ ద్వారా వాళ్ళకి కలిసి రావడం ఇట్లాంటివి కన్యా వారికి ఉంటుంది. అదేవిధంగా మనకి తులవారికి కనుక తీసుకుంటే కనుక ఇక్కడ జాబ్ పరంగా చేంజెస్, ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము ఇటువంటివి ఇస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క రాశిని బట్టి అది ఉండే గ్రహాల యొక్క బలం ఎక్కడుంది దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ అనేటువంటిది జరుగుతుంది. అదే వృశ్చికం అనుకోండి, వివాహ సంబంధాలు ఎక్కువగా వస్తాయి. ఒక్కోసారి చూడండి మనం చూస్తూ ఉంటాం, అరే ఇన్ని సంబంధాలు వస్తున్నాయంటే అసలు మొన్నటిదాకా వెతికితే ఒక్క సంబంధం దొరకలేదు, ఇప్పుడు ఒకదానికి ఒకటి వస్తున్నాయి, వీళ్ళు ఓకే చెప్తున్నారు వాళ్ళు ఓకే చెప్తున్నారు, ఏది ఓకే చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇటువంటి విషయాలు వీళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా ధనస్సు వారికి తీసుకున్నారు అనుకోండి, లోన్స్ లభిస్తాయి. అంటే లోన్ స్థానం ఏదైతే ఉందో అది యాక్టివ్గా ఉంది. స్పోర్ట్స్లో రాణించేటువంటి యోగం ఎక్కువగా ఉంది. ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మకరం వారికి కనుక తీసుకుంటే సంతాన యోగాన్ని ఇస్తుంది ఈ కూటమి అనేటువంటిది. కుంభం వారికి తీసుకుంటే గృహయోగాన్ని, విద్యాయోగాన్ని, అదేవిధంగా వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఒక్కోసారి వీళ్ళు నిరూపించుకోవడానికి కుంభం వారికి చాలా బాగుంటుంది. మీన రాశి వారికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ఇస్తుంది, అంటే ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడము, మార్పులు ఇటువంటివి చూపిస్తున్నాయి. సో ఇదేంటంటే ఒక కూటమి ఏర్పడినప్పుడు కొన్ని విషయాల్లో కొంత ఇబ్బంది ఇచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో పాజిటివ్ ఇస్తుంది. బికాస్ ఆఫ్ అది ఉండే రాశి వృషభ రాశి, ఫ్రూట్ఫుల్ సైన్ అంటారు వృషభ రాశిని. ఫ్రూట్ఫుల్ సైన్స్, అదేవిధంగా ఎడారిగా మార్చేటువంటి సైన్స్ ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే నిర్ధన రాశులని, ధనరాశులని ఇట్లా కొన్ని ఉంటాయి. అట్లా ఏంటంటే వృషభం అనే ఫ్రూట్ఫుల్ సైన్ కాబట్టి ఒక ఫ్రూట్ఫుల్ కాంబినేషన్ జరగనుంది. అందుకే కూటమి అక్కడ జరిగినందుకు ఒక ఫ్రూట్ఫుల్ జరిగింది కూటమి. ఇప్పుడు అదే కూటమి కనుక వృశ్చికంలో జరిగింది, ఇట్లాంటి ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఆ కూటమి వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు, అంటే పెద్ద కలిసి రాదనమాట. ఈ కూటమి ఎప్పుడైతే వృషభంలో జరిగిందో ఆ కూటమి ఈ కూటమికి ప్లస్ అనేటువంటిది అయింది. దీనివల్ల ఈ రాసుల వారికి ఈ రకమైనటువంటి పాజిటివ్నెస్ అనేటువంటిది పెరిగింది చెప్పాలంటే. గురుగారు, ఈ పంచగ్రహ కూటమి సమయంలో జన్మించిన వారు ఉంటారు కదా, వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఇది? అది డిపెండ్ ఆన్ వాళ్ళు ఏ లగ్నంలో జన్మించారు, ఆ లగ్నం నుంచి ఈ గ్రహాల యొక్క స్థితి ఎక్కడుంది. 5-6 తేదీలు మనకు అయిపోయింది కాబట్టి కనీసం 4 గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 గ్రహాలు వాళ్ళు జన్మించిన లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉందో దాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. మేషంలో జన్మిస్తే మంచి ధనవంతులు అవుతారని చెప్తాము. వృషభంలో జన్మిస్తే ఎప్పుడు హడావిడిగా ఎక్కువ పనులు పెట్టుకుని ఉంటాడని. మిథునంలో జన్మిస్తే విదేశాల్లో జన్మించడము, విదేశాల్లో సెటిల్ అవ్వడము. కర్కాటకంలో జన్మిస్తే బిజినెస్ మ్యాన్ అని, సింహంలో జన్మిస్తే కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ అని, కన్యలో జన్మిస్తే హైయర్ ఎడ్యుకేషన్ పర్సన్ అని, ఈ యొక్క తులలో జన్మిస్తే కనుక కొంచెం యాక్సిడెంట్ ప్రోన్ ఉంటుందని, అదేవిధంగా అట్లా ఒక్కొక్క లగ్నం బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అది ఒకటే అని మనం చెప్పలేం. కాకపోతే ఈ 4 గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు ధనస్సు లగ్నంలో కనుక జన్మిస్తే కొంచెం వివాహ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంటుంది. అట్లా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి మనం డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గురుగారు, చాలా చక్కని విషయాన్ని అందజేశారండి. అలాగే ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి మరిన్ని విశేషాలు అందజేయడానికి ప్రముఖ జ్యోతిషులు, ఐకాస్ అధ్యాపకులు శ్రీమతి ఉమా కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. ఉమగారు, మరి ఇప్పటి వరకు కూడా గురుగారు తెలియజేశారు అసలు పంచగ్రహ కూటమి అంటే ఏమిటి, ఇది ఎలా ఏర్పడుతుంది, ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియజేశారు. అమ్మ, మరి వాతావరణం విషయానికి వస్తే ఈ పంచగ్రహ కూటమి ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? పంచగ్రహ కూటమి ఏర్పడింది వృషభ రాశిలో, దాని ప్రభావం ఎక్కువగా పడేది వృశ్చిక రాశిలో. అన్ని గ్రహాలు వృశ్చిక రాశిని, అంటే వృషభ రాశిలో ఉన్న అన్ని గ్రహాలు వృశ్చిక రాశిని చూస్తున్నాయి. శని రాహువులు కూడా చూస్తున్నారు. సో అందువలన వృశ్చిక రాశి మీద ప్రభావం ఎంత ఉంటుందో వృషభ రాశి మీద కూడా ప్రభావం కూడా అంతే ఉంటుంది. మన దేశ లగ్నం కూడా వృషభ రాశియే, అంటే మన ఎదుటి వాళ్ళు కూడా మన ప్రభావం వాళ్ళ మీద, వాళ్ళ ప్రభావం మన మీద. వేరే దేశం మన దేశం, అంతే కదా. అలాగే ఒక దేశము ప్రపంచం అనే కాదు, ఎవరికి వాళ్ళు ఎదురు వాళ్ళు. మన దేశం, ఈవెన్ మన ఇంటి ముందు వాళ్ళని కూడా
మనం చెప్పుకోవచ్చు. నేను వృషభ రాశి అంటే నా ఇంటి ముందు వాళ్ళు అలా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇలాగ జరిగినప్పుడు ఒకే గ్రహం 1-2 గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడే కొంచెం సంఘర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ గ్రహాలు ఏంటంటే 2 స్నేహితులు అయితే బాగానే ఉంటారు ఒక ఇంట్లో ఉంటే, ఒక 4-5 ఒకేసారి ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందమ్మా, చాలా మంది వచ్చినప్పుడు. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతున్నప్పుడు ఒక్కళ్ళు ఎవరైనా బాధ్యత తీసుకొని చేసినప్పుడు అంతా బాగుంటుంది. ఇప్పుడు 5-6 ఇచ్చేసాం అనమాట ఒక్కసారి. ఇచ్చినప్పుడు ఎవరు కోఆర్డినేషన్ ఉండదు. సేమ్ అలాగే గ్రహాలకి డిఫరెంట్ కారకత్వాలు ఉండడం వలన మన దేశంలో రకరకాల మార్పులు అనేవి జరుగుతాయి. పడితే బాగా వర్షం పడడం, లేకపోతే బాగా ఎండ రావడం, మనుషులు కోపం ఎక్కువ అవ్వడం. అసలు మామూలుగానే ఈ సంవత్సరం శని కుజుల మహత్యం అంతా, మంత్రి రాజు కదా వాళ్ళు. సో ఆ గొడవలు ఏమన్నీ సరిపోలేదని చెప్పి ఈ వాతావరణంలోని విచిత్రమైన మార్పులన్నీ వస్తుంటాయి. విచిత్రమైన మార్పులు ఎప్పుడు కూడా ఒక సాఫీగా వాతావరణం జరిగినప్పుడు మనకి ఏమీ కాదు. ఒకరోజు బాగా ఎండ వచ్చేసి ఉక్కబోసేసి భరించలేనట్టుగా ఉండి, ఒకరోజు బాగా వర్షం వచ్చి చలి వచ్చేసినప్పుడు మనం తట్టుకునేంత ధైర్యం మనకి మానసికంగా ఉండదు, శారీరకంగా కూడా ఉండదు. సో ఇలాంటి మార్పులన్నీ నష్టపరుస్తాయి మనిషికి. వాతావరణ నష్టం వల్ల పొలాలకి, పంటలకి, అన్నిటికీ ఒక్క డాక్టర్లకి, హాస్పిటల్కి తప్ప మిగతా వాళ్ళందరికీ నష్టమేనండి. వాళ్ళకి మాత్రమే లాభం జరుగుతుంది. అంటే గురువుగారు, మరి మీరు చెప్పండి, అసలు ఓవరాల్గా అన్ని రంగాల వాళ్ళకి కలిపితే ఎలా ఉంటుంది? ఈ చతుర్గ్రహ కూటమి ఒక ప్రభావం చూపిస్తుంది, ఈ శనికుజల వీక్షణ ఒక ప్రభావం చూపిస్తుంది అన్ని రంగాల వారికి. ఇక్కడ ఏంటంటే శనికుజల వీక్షణ ఇందాక మేడం గారు చెప్పినట్టు, నేను ముందుగా కూడా ఒక విషయాన్ని నేను ప్రస్తావించినట్టుగా, ఇక్కడ ఫ్లక్చువేషన్స్ ఈజ్ మోర్ శనికుజల వీక్షణ వల్ల అన్ని రంగాల వారికి, ఒకరికని కాదు. ఎందుకంటే శని ఈజ్ కర్మకారక ప్లానెట్. కర్మ దేంట్లో లేదు చెప్పండి, అన్నిటికీ కర్మ సంబంధం ఉంటుంది. ప్రతి పని చేసేవాడికి కర్మ సంబంధం ఉంటుంది. ఆ కర్మకారకుడు ఏమవుతున్నాడంటే ప్రజెంట్ మనకి ఆయన న్యాచురల్ 11th హౌస్లో ఉన్నాడు. అంటే ఒక లాభం రావాలనేటువంటి ప్రదేశంలో ఉంటూ ఆయన సంబంధాలు పెట్టుకున్నటువంటి దేంతో పెట్టుకున్నాడు అంటే ప్రొసీడింగ్ హౌసెస్లో రాహు ఉంటూ దాని తర్వాత మార్స్ ఉన్నాడు. అంటే ఈ యొక్క దృష్టి అనేటువంటిది ఎట్లా వెళ్తుంది ఏంటనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఆస్ట్రాలజీలో. దాని పరంగా చూసుకుంటే ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్ అని చూస్తున్నాడో అంటే స్లోగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి ఒక గోవు ఉందమ్మా, గోవు నిదానంగా నడుస్తూ ఉంటుంది, కానీ దానికి ఇంకోటి ఏదో గుర్రాన్ని ఒకవైపు గోవును ఒకవైపు కట్టేసాం అనుకోండి ఎట్లా ఉంటుంది, ఇదేమో పరిగెడదామని చూస్తుంటుంది, ఇదేమో నిదానంగా వెళ్ళాలని చూస్తూ ఉంటుంది. అట్లా ఏమవుతుంటుంది అంటే కర్మ కంపల్సరీగా కొన్ని విషయాలను ఫాస్ట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. కానీ మోషన్ ఏమో స్లో మోషన్. ఇవి చేయలేము, కొన్ని విషయాలను చేయలేమని చెప్పని ఇంకొద్ది రోజుల్లో శని వక్రిస్తున్నాడు మనకి. అంటే ఏమిటి, ఈ ప్రొసీడింగ్ హౌసెస్లోకి ఈ కుజుడిని పట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లా కాదు, మనం వెనక్కి వెళ్ళాలి, కర్మకు తన పంతం చేసుకోవాలి. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే దేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లో ఇట్లా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడము, అమ్మో ఇది ఇలా అయితే సాధ్యపడదు, దీన్ని మళ్ళీ వెనక్కి మనం కొన్ని చూడండి, పాత పద్ధతే బాగుంది, కొత్త పద్ధతి కాదు అని చెప్పి మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళడం, ఇట్లాంటి స్థితిని ఇస్తుంది ఇది చెప్పాలంటే. ఎందుకంటే ఈ 4 గ్రహాలు 5 గ్రహాల్లో ఒక గ్రహం పక్క పోయి 4 గ్రహాలు ఇంకొక దాదాపుగా ఇంకో 5 రోజులు కలిసి ఉంటాయి అంతే. దాని తర్వాత రవి పక్కకి వెళ్ళిపోతాడు, 3 గ్రహాలే అయిపోతాయి. కాబట్టి దీని ప్రభావం కంటే శనికుజుల ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ ఒక 4 రోజుల పాటు మాత్రం ఫ్లక్చువేషన్స్గా అవుతూ అన్ని విషయాల్లోనే అవుతూ, ముఖ్యంగా ఏంటంటే పవర్ హౌసెస్ ఏవైతే ఉంటాయి, ఎందుకంటే కుజుడు ఎప్పుడైనా సరే తన ఓన్ హౌస్లో ఉండి శత్రువుతో చూడబడ్డప్పుడు ఈ పవర్ ప్లాంట్స్, ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి చూసారమ్మా, ఈ కరెంటుకి సంబంధించినవి, ఇట్లాంటి వాటికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటిది చూపిస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ఉమ్మగారు, అసలు ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే కోపోద్రిక్త పరిస్థితులు ఉంటాయి అని చెప్పారు. అయితే మరి ఇప్పుడు కూడా మీరు ఈ పంచగ్రహ కూటమి వల్ల అది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటున్నారు. అసలు ఇది దేనికి సంకేతం? దేనికి సంకేతము అనడానికి మన దేశ పరిస్థితి అని పంచాంగంలో ఆ రోజే చెప్తారు కదండి, ఉగాది రోజే మనకు అర్థమైపోయింది ఈ పరిస్థితి ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని. పాపం అనేది పెరిగి చేసే పనులన్నీ దుర్మార్గ పనులు చేసుకుంటూ, ఇంకొకటి ప్రకృతిని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలండి. ఆ పడడానికి కర్మకారకుడు ఇప్పుడు ఒక కంకణం కట్టుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆయన స్టార్ట్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయన మీద ఎక్కువగా
ప్రభావం ఉంది. ఆ శని వృశ్చిక రాశిని చూస్తున్నాడు. జలరాశి, ఇది నీటి రాశి, అదొకటి అంత మంచి రాశి ఏమీ కాదు. సో ఇది కూడా క్రిమినల్కి సంబంధించింది, గూఢాచారి తత్వానికి సంబంధించింది. సో ఈ వీక్షణలన్నీ ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఇది ఒకళ్ళ చేతిలో పట్టు లేకుండా పోతుంది. ఒక్కళ్ళే ఉండినప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకి రాజకీయాలు కానీ ఏదైనా మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏది కూడా సక్రమంగా నడవకుండా అవుతుందనుకున్న పని కాకపోవడం, కాదు అనుకున్న పని అవ్వడం, ఆ చేసే పని అయినా సక్రమంగా చేయలేకపోవడం, ఊరికే ఇరిటేషన్ అవ్వడం. ముందు వాతావరణం ఇరిటేషన్ చూపిస్తుంది, తర్వాత మన పనులు మనకి ఇరిటేషన్ చూపిస్తాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు ఆ శని కూజుల కలయిక కూడా కాదు, శని కూజుడిని చూసినప్పుడు ఆ థర్డ్ ఆస్పెక్ట్, మూడవ దృష్టి ఉన్నప్పుడు అలాంటివి జరుగుతాయి. సో శని జారిన ఆయన కొంచెం ఏదైనా మార్పు వచ్చి కుజుడు మార్పు వచ్చినప్పుడు అప్పుడు కొంతవరకు తేడాలు రావచ్చు. బట్ టోటల్గా చూసుకున్నా కూడా ఈ సంవత్సరం ఒక పంచగ్రహ కూటమి అనే కాదు, కొన్ని మార్పులు అనేవి ఆ 3 రాసుల్లో, అంటే కుంభరాశి, మీనరాశి అండ్ మేషరాశి, ఈ 3 సంబంధించిన రాసుల్లోనే గ్రహాలు తిరగడము, వీటన్నిటి వలన కొంత ప్రాబ్లం అనేది మనం చూస్తాము, ఇబ్బంది అనేది ఉంటుందండి. చాలా చక్కగా వివరించారండి గురుగారు. మరి ఈ భూమికి అంటే అధిపతి కుజుడే అంటారు కదా, ఈ భూమికి సంబంధించిన రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీటి మీద ప్రభావం ఎలా ఉంటుంది, అంటే కుజ భగవానుడి ప్రభావం? తప్పకుండా అమ్మా, దీని యొక్క ప్రభావం అనేటువంటిది పాజిటివ్గా మనకి జూలై 13వ తేదీ నుంచి వస్తుంది. ఎందుకంటే జూలై 13వ తేదీ నుంచి ఈ కుజుడు వృషభ రాశిలో గురువుని మీట్ అవుతాడు. ఎప్పుడైనా సరే గురువును మీట్ అయ్యి వృశ్చిక రాశిని చూసినా కుజుడు లేదా వృశ్చిక రాశిలో ఉన్న భూ సంబంధించిన విషయాల్లో బాగుంటుంది చెప్పాలంటే. అయితే మరి అప్పటి వరకు పరిస్థితి ఏమిటి అంటే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అని చెప్పుకున్నాము, క్రోధినామ సంవత్సరం అని చెప్పుకున్నాము. ఈ కోపోద్రేకాలు పెరగడానికి మాత్రమే దాని ప్రభావం అక్కడ చూపిస్తూ ఉంటుంది. గొడవలకి, కోపోద్రేకాలకి, సడన్ ఇన్సిడెంట్స్కి, ఇట్లాంటి వాటికన్నిటికీ చూపిస్తుంది. బట్ ఈ భూమికి, రైతులకి, వీళ్ళందరికీ మాత్రం జూలై 13వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువుని మీట్ అవుతాడో, అది కాకుండా దాని శని యొక్క దృష్టి కూడా తగ్గిపోతుంది, శని వెనక్కి వెళ్తున్నాడు. జూన్ 29వ తేదీ నుంచేమో శని భగవానుడు వక్రిస్తున్నాడు యాక్చువల్గా. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఫలితాలు బాగుంటాయి. కొన్ని ప్రదేశాల్లో భూమికి సంబంధించిన విషయాల్లో కొంచెం రేట్ అది కొంచెం బాగుండడము. ఎప్పుడైతే కుజుడు సర్వసాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మిలిటరీ, ఆర్మీ వీటికి సంబంధించిన విషయంలో అభివృద్ధి పెరగడం. ఎందుకంటే అభివృద్ధికి కారకుడైన కుజుడు ఎప్పుడైతే గురువు ఎప్పుడైతే కుజుడిని మీట్ అవుతాడో, సో వీళ్ళిద్దరి కలయిక ఎప్పుడైతే వృషభ రాశిలో జరుగుతుంది, ఇది అభివృద్ధి అనేటువంటిది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వృషభ రాశి ఈజ్ ఫ్రూట్ఫుల్ సైన్. అక్కడ ఒక గ్రహాల కూటమి గెలిచింది కాబట్టి ఇక్కడ ఈ కూటమి గెలిచింది. అక్కడ ఒక కుజ గురువులు కలుస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఒక మంచి సంకేతాలు అందుతాయి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైతే శని కుజుడు పరస్పర వీక్షణ వస్తుందో, అంటే పరస్పరం అంటే ఓన్లీ శని కుజుడిని చూస్తున్నాడు, మళ్ళీ కుజుడు శనిని చూడట్లేదు. బట్ ఇంకొక పరంగా చూసుకుంటే రెండు కూడా కొంత సంబంధం ఏర్పడింది. అట్లాగా కుజుడు అష్టమ దృష్టితో వృశ్చికాన్ని చూసుకుంటే శని కూడా దశమ దృష్టితో వృశ్చికాన్ని చూసుకుంటాడు. కాబట్టి ఏమిటి, కొంత రహస్యంగా కొన్ని అటాకులు జరుగుతాయి. ఏది బార్డర్స్లోనది, ఏది మిలిటరీ వాళ్ళ పరంగా. ఎప్పుడైతే అటాక్స్ జరిగాయో, ఎప్పుడైతే కుజుడు వెళ్ళి ఈ గురువుని మీట్ అవుతాడో, మన ఇండియా శత్రుదేశాన్ని జయిస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే శత్రుదేశాల మీద సరైనటువంటి దెబ్బ చూపించడం జరిగిందో, దానివల్ల వీళ్ళకు ఒక మంచి పేరు రావడం, ఇట్లాంటివి జరుగుతాయి. కాకపోతే ఈ సమయంలో పోలీస్ వాళ్ళు, ఆర్మీ, ఎనీ డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాళ్ళు, సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి వీక్షణ వల్ల. అది మెయిన్. చాలా మంచి విషయాన్ని తెలియజేశారు గురువు గారు. కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ మాట అసలు అర్థం కావట్లేదండి, స్పష్టంగా రావట్లేదు. అవునవును, చెప్పండి. గురుగారితో మాట్లాడండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా అండి? నమస్తే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? 28 2000 సంవత్సరమా? జనవరి. ఓకే, 20 జనవరి 2000 సంవత్సరం. టైం అండి? 28 జనవరి 2000 సంవత్సరం. టైం ఎంత?
5:48. 5:41. 5:41. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడండి? ఎక్కడ పుట్టాడు మీ అబ్బాయి? ఎక్కడండి? ఎక్కడండి మరొకసారి చెప్పండి. చిత్తూరు డిస్టిక్ పొంగనూరు. చిత్తూరు డిస్టిక్. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. టీవీ చూస్తుంటే కమ్యూనికేషన్ అనేది లేట్ అవుతుంది. ఓకే. మీ అబ్బాయిది నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం, తులారాశి. హలో. స్వాతి నక్షత్రం, తులారాశి అండి. ప్రజెంట్ శని మహర్దశ నడుస్తుంది అబ్బాయికి. సో ఈ శని గురువులు కలిసి ఉన్నారు. అక్కడే ఇప్పుడు ప్రజెంట్ కుజుడు కూడా సంబంధం వచ్చినందుకు కొంచెం దశమ స్థానం అయినందుకు కొద్దిగా అంటే లాభంలో, కర్కాటక లగ్నం నుంచి లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి. లాభదాయకంగానే ఉంటుంది లైఫ్. కాకపోతే ఏంటంటే కొంచెం కెరీర్ విషయంలో స్ట్రెస్ ఉంటుంది ఈ టైంలో. దానికి మీరు ఏం చేస్తారంటే కొంచెం నువ్వులు దానంగా ఇమ్మని చెప్పండి. శని మహర్దశ కదా, అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం అనేటువంటిది 8th లార్డ్ ఈజ్ ఇన్ 10th హౌస్. కెరియర్ విషయంలో దూర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా, ఎందుకంటే 9th లార్డ్తో కలిసి ఉన్నాడు కాబట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా బాగుంటుంది. అయితే ఈ అబ్బాయి జాబ్ కంటే కూడా బిజినెస్ ఎక్కువగా చేస్తాడండి. బిజినెస్ చార్ట్ అంటారు ఈ జాతకాన్ని. సో బిజినెస్ లైన్స్లో బాగా రాణిస్తాడు ఈ అబ్బాయి. మీరు ఈ పంచగ్రహ కూటమి ఈ అబ్బాయికి ఏమీ పెద్ద ఎఫెక్ట్ ఏమి ఇవ్వదు, టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. కాకపోతే చంద్రరాశి నుంచి అష్టమంలో గ్రహాల సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శని కుజులు ఉన్న ప్రదేశంలో శని కుజులు తిరుగుతున్నారు ఈయనకి. అంటే కుజుడు కుంభంలో, శని మేషంలో ఉన్నారు. అక్కడ కుజుడు, ఇక్కడ శని తిరుగుతున్నారు కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. 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 హలో అమ్మ నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2002 2002 అక్టోబర్ 24. సమయం అమ్మా? సాయంకాలం 6:15. ఎక్కడ జన్మించారు? అమలాపురం. గురుగారితో మాట్లాడండి. హలో. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమలాపురం కదమ్మా? అమలాపురం. మా పాపదే రోహిణి నక్షత్రం. మీ పాపదే కదమ్మా? రైట్ అమ్మా. రోహిణి నక్షత్రం, వృషభ రాశి, 1వ పాదము, మేషలగ్న జాతకము. ప్రజెంట్ రాహు మహర్దశ నడుస్తుందమ్మా. కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం మానసికంగా ఎక్కువ స్ట్రెస్లో ఉంది కదమ్మా ఈ అమ్మాయి. అవును సార్. ఎందుకంటే చంద్రరాహులు కలిసి ఉన్నారు వృషభ రాశిలో. రాహు యొక్క మహాదశలో శని యొక్క అంతర్దశ ఒకటి నడుస్తుంది. కొంచెం స్కూల్కి అది వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బంది పడుతుంది 1 సంవత్సరం కాలం నుంచి అమ్మాయి. చదువు విషయంలో కూడా కాస్త స్ట్రెస్ అది ఉంది, మానసికంగా స్ట్రెస్ ఉంది ప్రజెంట్ అమ్మాయికి. మీరు ఏం చేస్తారంటే అమ్మ, మినుములు ఉంటాయి, వివాహ సంబంధించిన విషయం కూడా చెప్తాను. ఈ అమ్మాయి ఎవరినైనా ఇష్టపడడం జరుగుతుంది అమ్మాయి ఈ టైంలో ఉన్న ఈ అమ్మాయి గ్రహస్థితి రీత్యా చూసుకుంటే. ఇష్టపడింది కదా, అదే ఇబ్బంది పడుతుంటుంది. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఇక్కడ నడుస్తున్నటువంటి మహాదశ ఏదైతే ఉందో, రాహులో శని అవ్వడము, శని లాభాధిపతి అవ్వడము, ఆయన 3వ స్థానంలో ఉండి వక్రించి చంద్రుడిని కలవడం, దానివల్ల మానసిక స్ట్రెస్, ఎవరైనా ఇష్టపడడం, దాని ద్వారా ఇబ్బంది పడుతుంది అమ్మాయి. దీనికి పరిహారం ఏమిటంటే గోధుమలు, బొబ్బర్లు, మినుములు దానంగా ఇవ్వండి. ఇస్తే దీని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. ఈ అమ్మాయి జాతకంలో లవ్ మ్యారేజ్ లేదు, లవ్ వల్ల ఇబ్బంది ఉంది అంతే. లవ్ చేసి దానివల్ల స్ట్రెస్ అయ్యేటువంటి ఇబ్బంది. బికాజ్ ఆఫ్ పంచమాధిపతి నీచబడి ఉన్నాడు 7వ స్థానంలో కాబట్టి ఈ యొక్క విషయంలో ఇబ్బంది ఉంది. కానీ దానికి మీరు గోధుమలు దానంగా ఇస్తూ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు అంటే ఆదిత్య హృదయ పఠనం చేయమనండి, అన్ని విధాలా బాగుంటుందమ్మా. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామండి. హలో. హలో అమ్మ నమస్తే. ఉమ్మగారితో మాట్లాడండి అమ్మా. చెప్పండి మీ సందేహం ఏంటో మాట్లాడండి ఉమ్మగారితో. మాది కుంభరాశి, వృశ్చిక లగ్నము, పూర్వభద్ర నక్షత్రం. నాది రాశి ఎట్లుంటది మేడం? హెల్త్ బాగుండట్లేదు. పూర్వభద్ర నక్షత్రం అంటే అక్కడే శని ఉన్నాడు కదండి, ఏలినాడు శని జరుగుతోంది కదా. వృశ్చిక లగ్నము వచ్చేవరకల్లా ఆ లగ్నం నుంచి కూడా ఆయన 4లో ఉన్నాడు కదా, అట్లా చూసుకున్నా కూడా. అందుకని మీకు కొంచెం ప్రాబ్లం అనిపిస్తోంది అమ్మా. ప్రతి శనివారం రోజు మీరు ఆ గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయండి. శనికి నూనె సమర్పించండి, అంటే నూనె పోసి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టి రండి. ఆ రోజు సాయంత్రం పూట ఏం తినకుండా చూడండి, ఆయిల్ ఫుడ్ తినకుండా
కుదిరితే ఆయిల్ ఫుడ్ ఏది తినకుండా ఉండండి. ఎవరైనా లేని వాళ్ళకి కానీ కొంచెం అవిటిగా ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికైనా కొంచెం ఏదైనా దానం చేయండి. మీకు కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుందండి. ఏలినాటి శని వల్ల అలా జరుగుతుంది. అలా అని ప్రమాదం ఏం లేదండి, కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అంతే. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12 జూలై 1984. సమయం? 12 జూలై 1984. సమయం అండి, టైం? సమయం రాత్రి 8 గంటలకండి. ఏ ఊర్లో జన్మించారు? గన్నవరం అండి, కృష్ణా జిల్లా. గురుగారితో మాట్లాడండి. హలో హలో, మీరు టీవీ సౌండ్ తగ్గించండి, ఎందుకంటే మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. హలో అండి. టీవీ ఆఫ్ చేశాను. రైట్ అండి. మీకు ప్రజెంట్ రాహులో బుధుడు నడుస్తున్నాడు. మీది పూర్వాషాఢ నక్షత్రం చూసుకుంటున్నారా? 3వ పాదం. అవును సార్. మీకు ప్రజెంట్ రాహులో బుధుడిలో కేతు నడుస్తున్నాడు అండి. కెరీర్ విషయంలో మార్పులు చూపిస్తున్నాయి సార్. మారుతారండి ప్రజెంట్ ఉన్న కండిషన్లో మీరు. సార్ మారాలని చూస్తున్నారు కూడా మీరు యాక్చువల్గా, బికాజ్ ఆఫ్ బుధుడు కదండి. అవును సార్. ఎందుకంటే బుధుడు చర్రాసుల్లో ఉన్నాడు, శుక్రుడితో కలిసి, దశమాధిపతితో కలిసి. మీది మకర లగ్నం అయింది. సో రాహులో బుధుడు నడుస్తున్నాడు. సో ఎప్పుడైతే బుధుడు దశమాధిపతితో కలిసి చంద్రరాశిలో ఉన్నాడు, ఖచ్చితంగా మారుతారు. కాకపోతే ఇప్పుడు మీకు ఏంటంటే ఈ మార్పు అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీగా ఈ నెల 29వ తేదీ తర్వాత మార్పు అనేటువంటిది ఉంది. మీరు గతంలో చేసినటువంటి దాంట్లోకి వెళ్ళడం కానీ అట్లాంటివి జరుగుతున్నాయి, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది కూడా వచ్చే యోగం ఉంది. కాకపోతే మీరు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనేటువంటి మంత్రం చేసుకోండి, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది మీకు. దీంతోపాటు మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే మినుములు ప్లస్ బియ్యము దానంగా ఇవ్వండి. ఎందుకంటే మీరు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవి చేస్తే బాగుంటుంది. ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? అంతే సార్. అదే సార్. ఎలా ఉంది భవిష్యత్తు అయితే మీ జాతకం పరంగా అయితే మారుతారని చూపిస్తుంది, మారిన తర్వాత బాగుందని చూపిస్తుంది. డోంట్ వరీ. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే. ఎవరి గురించి అమ్మా? మా పాప కోసమేనండి. ఉమ్మగారితో మాట్లాడండి. అలాగండి. హలో చెప్పండి అమ్మా. ఏ రాశి, ఏ నక్షత్రం అమ్మా? చెప్తానమ్మా. అక్కర్లేదు, నక్షత్రం చెప్పండి. నక్షత్రం రాశి చెప్తే చాలు. పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రం. ఓకే. ఇప్పుడు అది కర్కాటక రాశి అండి. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు పంచకూటమి లాగా చూసుకుంటేనేమో 11లోకి వచ్చింది, అండ్ 5లోనేమో వృశ్చిక రాశి వచ్చింది. సో దీని వలన మీకు వచ్చే కష్టం అనేది ఏమీ లేదండి. ఒక్కటి ఏంటంటే అష్టమ శని నడుస్తోంది ఇప్పుడు మీకు. అష్టమ శని నడవడం వలన మీరు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అష్టమ శనిలో ఎలా ఉంటుంది అంటే కొంచెం బాధగా ఉన్నా కూడా కొన్ని రోజుల తర్వాత ఆయన ఏదైనా కూడా మంచి ఇచ్చి వెళ్తాడండి. ఏదైనా మనం చేసిన పూర్వజన్మ ఫలితం ఏది ఉందో దాన్ని కొంత అనుభవిస్తాం. కొంచెం ఓపికగా ఉంటే చాలు, ఒక మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు అది జలరాశి కాబట్టి కొంచెం దాన ధర్మాలు అనేవి చేయండి. శనికి సంబంధించిన దాన ధర్మాలు అంటే నువ్వులు దానం చేయడము, లేదా ఎవరికైనా లేని వాళ్ళకి, ఇంట్లో పని చేసే వాళ్ళకి, చాలా పేదగా ఉన్న వాళ్ళకి శనివారం నాడు దానం చేయడం అనేది చేయండి. మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. మీకు ఏది కావాల్సి ఉందో మీ జీవితంలో అది ఆయన ఇచ్చే వెళ్తాడు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో అమ్మ, నమస్తే. అమ్మ, ఎవరి గురించి అమ్మా? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 9th 98 అండి. సమయం అమ్మా? మధ్యాహ్నం 1:30 వైజాగ్లో పుట్టిందండి. అమ్మా, గురుగారితో మాట్లాడండి. హలో నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. పుట్టింది వైజాగ్ కదమ్మా? వైజాగ్ అండి. ఒక్క నిమిషం ఆగండమ్మా, చార్ట్ కరెక్ట్ చేస్తున్నాను. మీ అమ్మాయిది పుష్యమి నక్షత్రమా అమ్మా? అవునండి. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ప్రజెంట్ ఏంటంటే కేతు మహాదశలో కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుంది.
కేతువులో కుజుల్లో ఏంటంటే కొంచెం ఈ అమ్మాయికి జాతక చక్రంలో ఉండేటువంటి యోగాలని కరెక్ట్గా కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే కొంచెం వివాహ సంబంధించిన విషయంలో మెయిన్గా ప్రభావం చూపిస్తుంది ఇక్కడ గ్రహాలు అనేటువంటివి. ఓకే. సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో గురువు కేతువుతో కలిసి ఉన్నాడు ఈ అమ్మాయి జాతకంలో. సో అందుకని వివాహ సంబంధించిన ప్రశ్న ఒకటి కొంచెం ఇక్కడ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది మీకు జాతకంలో, ఈ అమ్మాయి జాతకంలో. అండ్ ఈ అమ్మాయికి ఏంటంటే అమ్మ ఈ 4 months తర్వాత వివాహ సంబంధించిన విషయంలో అయితే బాగుంది. మీరు పర్టికులర్గా ఏ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు? అంటే పాపకి ఒక సంబంధం ఇష్టపడిందండి, సంబంధం కుదిరింది. సంవత్సరం అయ్యి రాలేకపోతున్నారండి, ఇండియా రాలేకపోతున్నారు. పాప ఉద్యోగం లేదు, అబ్బాయికి వీసా లేదు. అదే అమ్మా, నేను అదే ఇక్కడ నుంచి 3-4 నెలల తర్వాత వివాహ సంబంధించిన విషయంలో బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఫోన్ చేసిన సమయాన్ని మీ అమ్మాయికి నడుస్తున్న మహాదశ చూసుకుంటే కేతువులో కుజుడు కదమ్మా, కుజుడు 6వ అధిపతి. 6వ అధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండడం వల్ల వివాహ సంబంధించిన విషయాల్లోనే లేట్ అవుతుంది. ఎందుకంటే సప్తమానికి వ్యయాధిపతి కుజుడు. అందుకే నేను ఆ విషయమే పర్టికులర్గా మాట్లాడాను నేను మీకు వివాహ విషయంలోనే. సో మీరు ఏం చేస్తారంటే నువ్వులు దానంగా ఇస్తే ఆ లేట్ అవుతుంది అన్నాను, చూసారు ఆ ప్రాసెస్. రాలేకపోతున్నారు, లేట్ అవుతుందనే విషయం మీరు చెప్పారు కదా, అందుకని నువ్వులు దానంగా ఇవ్వండి, ఉలవలు దానంగా ఇవ్వండి. 2 రకాల దానాలు ఇచ్చుకుంటూ అమ్మాయిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ ప్రదక్షిణం చేయమని చెప్పండి. ఎన్ని ప్రదక్షిణలు? ఒక 11 కానీ 21 కానీ ప్రదక్షిణాలు చేయమని చెప్పండి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయ నమః కానీ, లేకపోతే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోండి. ముఖ్యంగా అమ్మాయిని చేయమని చెప్పండి, మీరు కాదు. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః రోజు ఒక 40 నిమిషాలు చేయమనండి అమ్మ. ఏంటంటే గురువు వక్రించాలి ఈ జాతకానికి. గురువు వక్రగతి జరిగినప్పుడే వివాహ సంబంధించిన కుదురుతుంది. అది ఆల్మోస్ట్ సెప్టెంబర్ మిడిల్ నుంచి గురువు వక్రగతి అనేది జరుగుతుంది. సో సెప్టెంబర్ నుంచి ఈ అమ్మాయికి బలం ఉంది కాబట్టి ఇంకో 4 నెలల తర్వాత అని చెప్పాను. శ్రీమాత్రే నమః. మరో కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. నక్షత్రం, రాశి చెప్పండి. మృగశిర నక్షత్రం అండి. రాశి? మృగశిర నక్షత్రం 3వ పాదం, రాశి మిథున రాశి. ఉమగారితో మాట్లాడండి. ఏంటండి ప్రాబ్లం ఏంటి? బాబు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడండి. మేము యుఎస్ గానే పంపిద్దాం అనుకుంటున్నాం. అట్లా విదేశాలకు పోవడానికి అవకాశం ఉందా లేదా, ఎట్లా ఉంటుందని కనుక్కోవటానికి చేస్తున్నాను. అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏదో కొంచెం ఒక 3-4 నెలల వరకు కొంచెం అట్లా అనిపిస్తుంది. బట్ బాగా హార్డ్ వర్క్ చేయమని చెప్పండి. ఇప్పుడున్న స్థితి గురువు 12లో ఉన్నాడు కదా గోచారం ప్రకారము. ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం వీళ్ళు ఆ శక్తి అనేది ఆ చదువుదాంలే అన్నట్టుగా ఉంటారు. 4లో కేతు ఉన్నాడు. వీళ్ళ మార్పు అనేది కొంచెం జరగాలి. సో ఇందులో ఆ అబ్బాయిని ఎలాగైనా కొంచెం కష్టపడి చదివేటట్టుగా ఉంటే బాగుంటుందండి. అవకాశం అనేది ఆ అబ్బాయికి వస్తుంది. మనం ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఉంటుందని, కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయని, మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు, మరికొంతమందికి అధమ ఫలితాలు. ఈ మిశ్రమ ఫలితాలు ఉన్న వాళ్ళకి దాని ఫలితం ఎలా ఉంటుందండి? ఎలాంటి పరిహారాలు పరిష్కారాలు పాటించాలంటారు? మిశ్రమ ఫలితం ఉంది అని అంటే అది ఏ రాశికి సంబంధించిన వాళ్ళు ఆ రాశికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశి తీసుకుందాము. కన్యా రాశికి ఎక్కడ ఏర్పడుతుంది? 9లో ఏర్పడుతుంది. 3లోనేమో వృశ్చిక రాశి కదా. ఈ 9, 3 ప్రభావం ఉంది అని అంటే 3 అన్నప్పుడు మనకి తమ్ముడు, మనం చేసే ధైర్యంగా చేసే పనులు, అలాంటి మన నైబర్స్, మన ఫ్రెండ్స్ వీళ్ళతోటి. 9 అంటే తండ్రి, ఆయనకు సంబంధించినవి, మనకి లక్ ఉండేవి, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు కన్యారాశి వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రదక్షిణాలు చేయడం. ఇప్పటికిప్పుడు మనం జెమ్స్ పెట్టుకోవాలి అని అనే దానికన్నా గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఏదైనా దాన ధర్మాలు చేయడం, ఇలాంటివి చేయడం మంచిది. ఇప్పుడు గురువుకి సంబంధించింది కన్యారాశికి గురువు పెద్దగా యోగించాడు. ఆయన వచ్చి 9లో కూర్చున్నాడు. గురువే. ఆయనకి దత్త చరిత్ర చదివామనుకోండి, దత్తుడికి పూజ చేయడము, కనీసం చిన్న రోజుకు ఒక 1/2 పేజీ చదువుకొని అలా మనము ఏదైనా నమ్మకంగా చేస్తున్నప్పుడు
సరే నేను దత్తచరిత్ర చదవలేనండి, నాకు అదంతా రాదు. అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ మనం ఏదైనా చేయడం, లేదా అంత కాకుండా రోజు ఒక చెట్లు పెంచుకొని వాటికి నీళ్లు పోయడం అనేది, ఇలాంటివి చేసినప్పుడు ముందు ఇంట్లో వాళ్ళకి పరిస్థితి సరిగ్గా ఉంటుంది, తమ్ముళ్ళు తండ్రికి అన్నప్పుడు. మనకేదైనా లక్ కలిసి రావాలి అని అనుకున్నప్పుడు కూడా గురువు హెల్ప్ చేస్తే అండి ఏదైనా మనం దాటగలుగుతాము. అందుకనే నేను దత్తచరిత్ర చదువుకోండి, లేదా శివుడికి అభిషేకం చేయండి, సాయిబాబా గుడికి వెళ్ళడం, ఇలా ఏదో ఒకటి చేయగలిగితే వాళ్ళకి సరిపోతుంది. ఇలా మిశ్రమ ఫలితాలు వచ్చిన వాళ్ళు ఆయా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళు చేసుకోవాలి. అంతే అండి. చక్కని వివరణలు ఇచ్చారండి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి అండి? నమస్తే. నా గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 6th August 1966 మేడం. సమయం? 6th August 1966 అండి. సమయం అండి? 11:05 AM మేడం. ఎక్కడ జన్మించారు? ఇది బిజాపూర్, కర్ణాటక అండి. గురుగారితో మాట్లాడండి. హలో, కర్ణాటకలో ఎక్కడున్నారండి మీరు? నమస్తే. నమస్తే అండి. కర్ణాటకలో ఎక్కడ? కర్ణాటక బిజాపూర్ దగ్గర సార్. బిజాపూరా? అవును సార్. బిజాపూర్, ఓకే. బిజాపూర్. మీది లగ్న సంధి పడిందండి. కన్యా లగ్నం వారు తులా లగ్నం మధ్యలో పడింది. ఇది ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి, 3వ పాదము. అదే చూసుకుంటున్నారు కదా? అవును సార్, కరెక్ట్. సో మీది లగ్నం అయితే సంధి పడింది, కాకపోతే చంద్రమహర్దశ నడుస్తుంది ప్రజెంట్ మీకు. కరెక్ట్ సార్. చంద్రమహర్దశ. ఒక్క విషయం చెప్పండి, అంటే ఈ సంధి లగ్నం మీది ఏ లగ్నమో ఒక చిన్న పాయింట్ ద్వారా మనం తేల్చొచ్చు. మీకు ఒక 7 months నుంచి ఏదైనా ప్రయత్నం, అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ కావచ్చు, ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆగుతుందా 7 months నుంచి పర్టికులర్గా? అగ్రిమెంట్ అంటే సార్, ఇప్పుడు నేను జాబ్ లో ఉన్నాను సార్. ఓకే. సో ముందు ఎలా ఉంటుంది, నేను అంటే ఇంకొక 6 years జాబ్ లో ఎన్ని రోజులు ఏ ఏజ్ వరకు పని చేస్తాను. ఓకే, రైట్. అయితే ఒకటండి, మీరు జాబ్ గురించి అడుగుతున్నారు కాబట్టి మీ లగ్నం 100% మీది తులా లగ్నమే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అదే మీన రాశి తులా లగ్నమే అవుద్ది మీది. చంద్రుడి యొక్క మహాదశ నడుస్తుంది. చంద్రుడు ఏంటంటే 100% మీరు జాబు మారుతారు అనేటువంటి చూపిస్తుంది. అది ఎప్పుడు మారుతారు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒక July 15th తర్వాత మారే యోగం ఎక్కువగా చూపిస్తుందండి. July 15th తర్వాత. కాకపోతే మీరు ఫస్ట్ నుంచి కూడా జాబ్ సంబంధించిన విషయంలో అనేక మార్పులు జరిగినటువంటి లగ్నం మీది. అంటే తులా లగ్నమై చంద్రుడు 6వ స్థానంలో, చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు మీ జాతకంలో. అదిగాక నడుస్తున్న మహాదశ కూడా చంద్రదశ నడుస్తుంది. అయితే ఇక్కడ కంటిన్యూషన్గా మీకు జాబులు బాగుండాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రొఫెషనే మెయిన్ ఇదిగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా అన్నదానాలు చేయడము, లేకపోతే నీటి కుండని దానంగా ఇస్తూ ఉండడము, శివుడికి పాలతో అభిషేకం చేయడం ఇవి చేస్తూ ఉండండి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మీకు. శ్రీమాత్రే నమః. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో అమ్మ, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి తెలుసుకోవాలండి. మా నక్షత్రం, రాశి చెప్పండి. మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం అండి. ఉమ్మగారితో మాట్లాడండి. ఏం కావాలమ్మా మీకు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడండి. వచ్చే యోగం ఉందా? బాబు జీవితం ఎలా ఉంటుందని. వస్తుందండి, ఎందుకు రాదు, వస్తుంది. కానీ గ్రహాలు అనేవి వాటి సంయోగం వలన ఏర్పడేది. ఇప్పుడు గోచారం వలన, ఓన్లీ గోచారం వరకు చూసుకుంటే మనకి 10లో రాహు ఉన్నాడు. ఆ అబ్బాయి దూరంగా వెళ్ళి జాబ్ చేయాలి అని అనుకుంటున్నాడా? ఉన్న ప్లేస్లోనే ఉండాలనుకుంటున్నాడా? ఇక్కడే హైదరాబాద్లోనే. ఓకే, కొంచెం స్థల మార్పిడి జరిగినప్పుడు మంచి అవకాశం ఉంటుందండి ఈ అబ్బాయికి. అట్లా ఏదైనా ఉన్నా కూడా పంపించండి. ఏదైనా కోర్స్ చేసుకోవడానికి కానీ, లేదా ఏదైనా ఒక ఉద్యోగం, పర్టికులర్గా ఒక ఉద్యోగం ఏదైనా కొంతకాలం వేరే స్టేట్లో చేసి రావడం కానీ, అలా చేసినప్పుడు కొంత మార్పు అనేది ఉంటుంది. అప్పుడు మీరు అనుకున్నవి అయ్యే అవకాశం ఉంటుంది.
బట్ ఇదేంటంటే ఈ రాశి వాళ్ళు, ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పట్టుదలగా ఉంటారు, తెలివిగా ఉంటారు, కానీ కష్టపడుతున్నట్టుగాను ఉంటారు, మళ్ళీ ఆ కష్టం నుంచి ఒకేసారి లూజ్ అవుతూ ఉంటారు, అంటే తగ్గిస్తారు, వర్క్ తగ్గిద ఒకే లెవెల్లో కష్టపడుతూ ఉండాలండి. అలా బాగా హార్డ్ వర్క్ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే మీకు తెలియని విషయం ఏముంది. సో దాంట్లో ఎక్కువగా కష్టపడాలి. కష్టాన్ని రోజు రోజుకి బాగా ఎక్కువ చదవడం, నాలెడ్జ్ సంపాదించడం అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గోచారంలో గ్రహాలు కూడా అంత వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టుగా ఏమీ లేవు. సో అందుకని అట్లా చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా ఉద్యోగం వచ్చి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు చేసి రమ్మనండి బ్యాక్, అప్పుడు మంచి అవకాశం ఉంటుంది. దాంట్లో లోటుపాట్లు తెలుస్తాయి. ఈలోపు గ్రహం కూడా అన్ని గ్రహాలన్నీ కూడా సెటరేట్ అయినట్టు ఉంటుంది, బాగుంటుంది, అప్పుడు అవకాశం వస్తుంది. గురుగారు, అధమ ఫలితాలు ఏ రాశుల వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి గురుగారు. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, అధమ ఫలితాలు ఒకే రాశికి ఉంటాయి అనుకోవడానికి లేదు. కాకపోతే కొంచెం ప్రధానంగా 2 రాశులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటది అంటే ఈ శని కుజులు ఉన్నటువంటి రాశులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా వాటి మీద పడుతుంది కదా ఎఫెక్ట్. ప్లస్ వృశ్చిక రాశి ఒకటి, అంటే కుంభము, మేషము, వృశ్చికము. వృశ్చికం మీదేమో శని కుజుల ఇద్దరు ఆస్పెక్ట్ పడుతుంది, గురువు ఆస్పెక్ట్ కూడా పడుతుంది. 3 గ్రహాల మొత్తం, అంటే వృషభంలో ఉండే 4 గ్రహాల ఆస్పెక్ట్, మేషంలో ఉండేటువంటి కుజుడు యొక్క ఆస్పెక్ట్, శని యొక్క ఆస్పెక్ట్, మొత్తం టోటల్గా మనకి 6 ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ పడుతుంది. నాడీ ఆస్ట్రాలజీ పరంగా కూడా చూసుకుంటే కొంత రాహు 159 యాక్సెస్లో కూడా ఉంటాడు. బట్ గ్రహం ఉండాలి అక్కడ. ఎప్పుడైనా రాహు చూస్తున్నా అంటే అక్కడ గ్రహం ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో టోటల్గా 6 ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ అనేటువంటిది వృశ్చికం మీద పడతాయి. కుంభంలోనేమో శని నుండి కుజుడిని చూస్తున్నాడు, మేషంలోని కుజుడు నుండి శని చూస్తున్నాడు. అంటే ఏమిటి, ఫస్ట్ మేషము కుంభము వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అది ఎటువంటి స్ట్రెస్, శారీరకమైనటువంటి స్ట్రెస్. ఎందుకంటే లగ్నం మీద, ఆ లగ్నం వాళ్ళకి, ఆ రాశి వారికి, ఆ రాశి వాళ్ళైతేనేమో మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఆ లగ్నం వాళ్ళైతేనేమో శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే లగ్నం ఈ శరీరం, మనస్సు అనేటువంటి చంద్రుడు, ఆర్ మదర్ మీద ఎఫెక్ట్ ఆ రాశి వాళ్ళకైతే ఇది పడుతుంది. మరి ఈ వృశ్చికం వారికి ఏం ఎఫెక్ట్ ఇస్తుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇందాక నేను ఒక్కొక్క రాశి గురించి చెప్తూ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, వివాహ ఛాన్సెస్ పెరుగుతూ ఒకవైపు స్ట్రెస్ కూడా ఉంటుంది. అంటే ఎటువంటివి న్యాచురల్ 8th హౌస్ కాబట్టి సడన్ చేంజెస్, సడన్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారడము. అదేవిధంగా వృశ్చికం వారికి చతుర్థ స్థానంలో అర్ధాష్టమి శని నడుస్తున్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ తీసుకునే విషయంలో కానీ, వాహనం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటువంటి అంశాలలో కానీ కొంత శ్రమ, ఏదో మేస్త్రికి ఏదో డబ్బులు ఇస్తే రాకపోవడము, సతాయించడం, కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే సతాయించడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వృశ్చికం వారికి ఏంటంటే కొంత నింద, కొంచెం కాంపిటీషన్లో ఎట్లాగైనా సరే మనం కాంపిటీషన్లో గెలవాలనేటువంటి 6వ స్థానంలో సహజంగానే వృశ్చికం వారికి ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. 1 and 6th లార్డ్షిప్ కాబట్టి 1-6 అవడం వల్ల ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్, వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు. అట్లాంటిది కుజుడు 6లో ఉండేసరికి ఎట్లాగైనా సరే నేను గెలవాలనే పట్టుదల పెరుగుతుంది, దాని గురించి శ్రమిస్తారు. దానివల్ల కొంత నిద్ర అనేది కూడా భంగం జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి జరుగుతాయి అదమంగా, అంటే కొంచెం ఇటువంటి పరిస్థితి ఎక్కువగా జరుగుతుంది. దీనికి ఏమిటి పరిహారము అంటే, లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః మంత్రం ఒకటి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది ఓం హరిమర్కట మర్కటాయ నమః అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకా ఎక్కువ ప్రభావం ఉంది అనుకునేటువంటి వారు చండీ పారాయణం చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. గురుగారు, ఉమ్మగారు, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద ఎలా ఉంటుంది, వాతావరణం మీద దీని ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది, అలాగే ద్వాదశ రాశుల్లో మిశ్రమ ఫలితాలు, అధమ ఫలితాలు ఉండేవాడు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు పాటించాలో చాలా చక్కగా వివరించారండి. మాకు ధన్యవాదాలు ఇద్దరికి కూడా. శ్రీమాత్రే నమః. ఇదండి వాటి పంచగ్రహ కూటమి ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.